ఏదైనా కీ పాడైతే కొత్త కీబోర్డ్ కొనాల్సిన అవసరం లేదు, ఆ కీబోర్డ్ ని రిప్లేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగా రీమ్యాప్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా కీబోర్డ్ లో డబ్ల్యూ కీ పని చేయట్లేదు, ఆ డబ్ల్యూ కీని నేను ఏదైతే యూజ్ చేయనో ఆ కీతోని రీమ్యాప్ చేస్తున్నాను. ఇక్కడ నేను ప్లస్ కీని యూజ్ చేయను కాబట్టి ఆ డబ్ల్యూ కీని ప్లస్ కీతోనైతే రీమ్యాప్ చేశాను. ఈ రీమ్యాపింగ్ ఎట్లా చేయాలంటే సింపుల్ గా మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ అన్న సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయండి. కీబోర్డ్ మేనేజర్ ట్యాబ్ లో సెట్టింగ్స్ క్లిక్ చేస్తే కీబోర్డ్ మ్యాపర్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏ కీ వర్క్ అవ్వట్లేదో ఆ కీని సెలెక్ట్ చేసుకోండి. ఆ కీతో దేన్ని రీమ్యాప్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ముందు చెప్పినా కదా, సో డబ్ల్యూ కీని నేను ప్లస్ కీతోనైతే రీమ్యాప్ అయితే చేశాను. నా కీబోర్డ్ లో డబ్ల్యూ కీ వర్క్ అవ్వట్లేదు కాబట్టి నేను ప్లస్ తో రీమ్యాప్ చేశాను కాబట్టి ప్లస్ కీని ప్రెస్ చేస్తే డబ్ల్యూ ఆటోమేటిక్ గా ప్రెస్ అయిపోతుంది. ఈ విధంగా పనిచేయని కీస్ ని రీమ్యాప్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెథడ్ కూడా ఉంది, ఆన్ స్క్రీన్ కీబోర్డ్. సో మీ కీబోర్డ్ పనిచేయనప్పుడు మీరు ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ని కూడా యూజ్ చేసి మౌస్ తోని కీస్ ని అయితే ప్రెస్ చేయవచ్చు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు, బట్ దీంతో అయితే డెఫినెట్ గా అడ్జస్ట్ అయ్యి డబ్బులు అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ఏదో ఒక టైంలో హెల్ప్ అయితే అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో తెలుగు టెక్ టిప్స్. Samsung Galaxy S20 FE 5G